ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. ఫిబ్రవరి 4వ తారీఖు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. విమానాలు రాకముందు గాలి ఓడలు ఉండేవి. వీటిలో ప్రయాణం చేసేవాళ్ళు నేర్చుకునే మొదటి కీటుకు ఏమిటి అంటే ఓడను ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి. ఆ గాలి ప్రవాహాలు ఓడకి పైకి తీసుకెళ్తాయి. ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? పక్షులు వాళ్ళకి నేర్పినాయి. పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాలుల్లో ఎగురుతుంది. కానీ ఏదైనా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖముగా ఎగరడం వల్ల ఎత్తుకు ఎగిరి తప్పించుకుంటుంది. శ్రమల దేవుని ఎదురు గాలులే. వ్యతిరేకంగా వీచే గాలులు, పెనుగాలులు కూడా ఇంతే. ఇవి మానవ జీవితాలను దేవుని వైపుకి ఎగరేసుకొని తీసుకుపోతాయి. ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా ఉక్కగా ఉంటుంది. ఆకైన కదలక ఊపిరి తీసుకోవడమే కష్టమైనట్లు ఉంటుంది. అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది. అది పెరిగి పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది. గాలి, వాన, మెరుపులు, ఉరుములు వ్యాపిస్తాయి. భూమంతటిని తుఫాను కమ్ముకుంటుంది. వాతావరణమంతా మంచు కడిగిన మల్లెపువ్వుల అవుతుంది. గాలి కొత్త జీవనంతో ఉట్టిపడుతుంది. ప్రపంచమంతా నవనవలాడుతూ కనిపిస్తుంది. మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది. తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది. స్వచ్ఛమై, పరిశుద్ధమై కొత్త జీవాన్ని సంచరించుకొని పరలోకంలో కొంత భాగం భూమికి దిగివచ్చిందా అనిపిస్తుంది. ఆటంకాలు వస్తే మనం పాటలు పాడాలి. సముద్ర విశాలం మీదికి గాలి వీస్తున్నప్పుడు శబ్దమేమి రాదు గాని గాలికి కొబ్బరి చెట్లు అడ్డుపడినప్పుడే వింత ధ్వనులు వస్తాయి. పిల్లన గ్రోవిలో నుండి బయటికి వస్తున్న గాలిని వేలితో మూసినప్పుడే సంగీత మధురి మన చెవినబడుతుంది. నీ ఆత్మను జీవితపు అడ్డంకులకెదురుగా ప్రవహింపజేయి. బాధలనే క్రూరమైన అరణ్యాల గుండా చిన్న చిన్న చిరాకులకి వ్యతిరేకముగా ప్రవహించనియ్యి. అది కూడా పాటలు పాడుతుంది. ఒక చిన్న కవిత్వాన్ని విందాం. గాలిలో ఊగుతూ అలవోకగా కొమ్మపైకి దిగుతుంటే, బరువుకి కొమ్మ విరిగి పడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తమ క్షేమముగా ఎగిరిపోగలనని, తనకి రెక్కలున్నాయని. ప్రైజ్ ద లార్డ్.